రోజువారీ దినచర్యలో భాగంగా మన శరీరంలోని కండరాల్ని వాడి చేసే యాక్టివిటీని నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటారు. అంటే ప్లాన్డ్‌గా మనం చేసే జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి స్పోర్ట్స్ కానీ కాకుండా ఇతర పనుల్ని మాత్రమే నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం. ఉదాహరణకి ఇంట్లో గిన్నెలు కడగటం, ఊడవటము, లేదా పిల్లలతో ఆడటము, డాన్స్ చేయటము, లేదా ఆఫీస్‌కి కానీ, స్కూల్‌కి కానీ నడవటము, లేదా పొలం పనులు చేసే రైతులు, లేదా కట్టెలు కొట్టటము, నీళ్లు మోయటము, మేస్త్రి పనులు ఇవన్నీ ఎన్ఈపీఏ కింద వస్తాయి. దీంతో అడ్వాంటేజెస్ ఏంటి? గుండె ఆరోగ్యం మెరుగవటమే కాదు, మజిల్ స్ట్రెంగ్త్ పెరగటము, మెంటల్ హెల్త్ మెరుగవుతుంది, కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గటము, అలాగే ఈ నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల 20% కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని చెప్పి లాన్సెట్, అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ చెప్తున్నాయి. థ్యాంక్ యూ.